సద్గురు జ్యోతిషాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. మిథున రాశి మిత్రులారా, ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఉన్నాయంటే జీవితాన్ని మార్చే వారం కూడా చెప్పచ్చు. ఈ వారం మీకు 2 మార్గాలు కనిపిస్తాయి. విజయం ఒక పక్క, మరొకటి గందరగోళం ఒక పక్క. మీరు ఏది ఎంచుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అతి ఆశ కూడా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన వారం. ఈ వారం రాశికి అధిపతి అయినటువంటి బుధుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. మీ మాట, మీ నిర్ణయం, మీ ఆలోచన ఇవన్నీ ప్రభావితం అవుతాయి. కేతు ప్రభావంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. క్లారిటీ ఉన్న వారికి గెలుపు, లేకపోతే నష్టం. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్నవారు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల గ్రోత్ వస్తుంది. మీ మాటతోనే మీరు ఆపర్చునిటీని క్రియేట్ చేసుకుంటారు. మీ మాటతోనే మీరు ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారు. 2 కూడా. జాబ్ చేంజ్ చేయాలనుకున్న వారికి ఈ వారం మంచి కాల్స్ వస్తాయి. ఇంకా వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ వల్ల లాభం. ఆన్లైన్, ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా మీకు చాలా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ప్రత్యేకంగా గ్రోత్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ చదవకుండా డిసిషన్స్ మాత్రం ఏది తీసుకోకండి. రాజకీయంలో ఉన్న వాళ్ళకి మీ మాటకి ఇంపార్టెంట్ పెరుగుతుంది. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు కాస్త సౌమ్యంగా ఉండండి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి డీల్స్ స్లోగా జరుగుతాయి. పేషెన్స్గా ఉండండి. ఈ వారం క్లోజ్ కాకపోవచ్చు కానీ డీల్స్ డిస్కషన్స్ అయితే జరుగుతాయి. కుటుంబ సంబంధంలో మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. మీ మాటల వల్లే సమస్యలు లేదా పరిష్కారం వస్తుంది. థింక్ బిఫోర్ యూ స్పీక్. ఈ వారం మీకు ముఖ్యమైనటువంటి సూత్రంగా పెట్టుకోవచ్చు. అది షేర్ మార్కెట్లో ఉన్నవారు క్విక్ డిసిషన్స్ తీసుకోవద్దు. అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ 52 వీక్స్ ఎలా ఉంది చూడండి. అవన్నీ కూడా ఎమోషన్స్తో ట్రేడింగ్ చేస్తే లాస్ మాత్రం ఖాయమని కూడా చెప్పచ్చు. జాగ్రత్త. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కమ్యూనికేషన్ సబ్జెక్ట్లో మంచి పెర్ఫార్మెన్స్ పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రాసెస్ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, ఇక కళాకారులకి, సినిమా వాళ్ళకి కానీ, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, యూట్యూబర్స్ కానీ ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వాళ్ళకి అందరికీ కూడా ఇది బాగుంటుంది. ఇంకా హెల్త్ పరంగా అనాక్సిటీ స్ట్రెస్ అని చెప్పచ్చు. చేంజ్ ఉంటుంది బాగా. ఎప్పుడు ఏదో ఒక స్ట్రెస్, మైగ్రేన్ రావడం లాంటిది, స్లీప్ స్టైల్ డిస్టర్బ్ అవ్వడం కానీ, మీ మైండ్ కామ్గా ఉంచుకోవడం చాలా అవసరం అండి. ఓవర్ స్ట్రెస్ తీసుకోకండి. పరిహారాలన్నీ కూడా బుధవారం రోజు విష్ణు సహస్రనామం ప్రార్థన చేయండి. ఏదైనా మహావిష్ణు దేవాలయానికి వెళ్ళండి. పచ్చని పండ్లు, కూరగాయలు ఆవులకి అన్నిటికీ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక 108 సార్లు జపం చేయండి. మీ ఈ యొక్క పరిహారం క్లారిటీ మరియు సక్సెస్ని ఇస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటే మీరు పైకి అద్భుతంగా రాణిస్తారు. తప్పు చేసే అవకాశాన్ని కోల్పోతారు. మీరు ఈ మొదటి 2 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయండి. మీ మాటే మీ అదృష్టం. గురుగారు, నాకు మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం.